నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. ఈ రోజు ఒక అభ్యర్థిగా మాట్లాడలేదు. ఈ జాతి పేదరికం నుంచి బయటపడాలి. ఈ జాతులు వెనుకబాటుతనం నుంచి బయటపడాలి. ఈ జాతులు నిరుద్యోగం నుంచి బయటపడాలి. మీ అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 ఏళ్ల క్రితం ఓటేశారు, 10 ఏళ్ల క్రితం ఓటేశారు, 15 ఏళ్ల క్రితం ఓటేశారు. మీకు ఓటేసినప్పటి నుంచి ఓటేశారు. దళిత కులాల్లో నాలుగు తప్ప ప్రజలు బాగుపడలేదు. దళిత కులాల్లో నాలుగు తప్ప ప్రజలు బాగుపడ్డారా? చెప్పండి, ప్రజలు బాగుపడ్డారా? నేను రాజకీయాల్లో ఏదేదో చేద్దాం అని ఇప్పుడు చెప్పట్లేదు. నేనేం చేస్తానంటే, మన కులాల్లో ఉన్న పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటాను. పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటాను. రాజకీయంగా మీ ఇష్టం వచ్చిన ఓటేసుకోండి, మీ పిల్లలు నేను చదివిస్తాను. మరి చదువుకునే పిల్లలకి నేను 30 రోజుల నుంచి తిరుగు నియోజకవర్గంలో చూస్తుంటే ఒక విషయం నాకు నిద్ర లేకుండా చేస్తుంది. బీటెక్ చదువుకున్న పిల్లలు, ఇతర డిగ్రీలు చదువుకున్న పిల్లలు, ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన పిల్లలు, మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉండాల్సిన మాలమాదిక పిల్లలు మిరపకాయలు కోయడానికి వెళ్తున్నారు. మిరపకాయలు కోయడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అడుగుతున్నా, మీరు కడుపు కాల్చుకొని అర్థాకలతో ఉండి తిని తినక మీ పిల్లల్ని చదివించింది మిరపకాయలు పెట్టడానికా? చెప్పండి, మిరపకాయలు పెట్టడానికా? నేను ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత తప్పేమీ రాదు. కానీ మీ పిల్లలు చదువుకుంటే, మీ పిల్లలకు ఉద్యోగం వస్తే, మీ పిల్లలకు ఆదాయం పెరిగితే అప్పుడు జీవితాలు మారుతాయి. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి తిరువూరు నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం, జగ్గేపేట నియోజకవర్గం, నూజివీడు నియోజకవర్గం, ఈ మెట్ట ప్రాంతాల్లో ఉన్న ఈ 4 నియోజకవర్గాల్లో దళితులు మాలమాదిగలు కలిస్తే ప్రతి నియోజకవర్గంలో 70-80 వేల మంది ఉన్నారు. ఉన్నారా లేదా? పేదరికంలో కూడా మనమే ముందున్నాం, వెనుకబడితనంలో మనమే ముందున్నాం, దారిద్ర్యంలో మనమే ముందున్నాం. కాబట్టి ఈ 4 నియోజకవర్గాల్లో చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఉన్న మన యువతీ యువకులందరికీ తిరువూరు పట్టణంలో ఉచితంగా ప్రతి పోటీ పరీక్షకి కోచింగ్ ఇవ్వడానికి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రారంభిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా నేను నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతా. కానీ దళితులకు సంబంధించి 3 విషయాలు మీరు అడిగిన అడగకపోయినా, మీరు నా దగ్గరకు వచ్చినా రాకపోయినా, మళ్ళీ చెప్తున్నా, విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇవే నా లక్ష్యాలు. విద్య, ఉద్యోగం, ఉపాధి. మళ్ళీ ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ ఇంకో మాట చెప్తున్నా, చదువుకోండి. కానీ ఉద్యోగం, ఎవరైతే ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, దళితుల్లో ఉద్యోగాలు చేసిన ఒకసారి చూడండి. ఉద్యోగం అనేది బతకడానికి సరిపోతుంది తప్ప జీవితాలను మార్చదు. మార్చిందా? ఈ రోజు మన కుటుంబాల్లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు